కొత్త సంవత్సరంలోకి వచ్చిన ఢిల్లీ వాసుల్ని పొగమంచు కాలుష్యం విడవడం లేదు. ఢిల్లీలో AQI 400 పాయింట్లు దాటడంతో గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లే ఉంది. కాలుష్యానికి పొగమంచు, విపరీతమైన చలి తోడవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. శీతాకాలం తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో అనేక రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు వీడవడం లేదు. విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. ఈ ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. పలు విమాన సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజిబిలిటీ సరిగ్గా లేకపోవడంతో ఫ్లైట్స్ ను ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కాలుష్యం కారణంగా సతమతమవుతున్న ఢిల్లీ ప్రజలు ఈ పొగమంచుతో పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. దీంతో నగరంలో గాలి నాణ్యత సూచి 400 పాయింట్లకు పడిపోవడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉండడంతో అధికారులు ప్రయాణికులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఢిల్లీ లాంటి చోట్ల ఎక్కువగా రోడ్లపై తిరిగితే శ్వాసకోశ వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్లోనూ ఇదే పరిస్థితి. ఉత్తరాదిన చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. హిమాలయాల నుంచి చలిగాలులు వీస్తూ ఉండడంతో మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ లో టెంపరేచర్ బాగా పడిపోయింది. శరీరానికి విపరీతమైన చలి ఉంటే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకపోతే అవయవాలు సైతం దెబ్బతినే ఛాన్స్ ఉంది. కశ్మీర్లో టెంపరేచర్ మైనస్లో నమోదవుతోంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. కెనడా, UK, సింగపూర్ లాంటి దేశాలు సైతం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. ఢిల్లీలో గాలి పీల్చడం ప్రమాదకరమని చెప్పాయి. గర్భవతులు, వృద్ధులు, చిన్నారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. శ్వాసకోశ, గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారు బయట తిరగడం సరికాదు. ఉత్తర భారతదేశం వెళ్లే ముందు ఒకసారి డాక్టర్ను సంప్రదించడం మంచిది అని పలు దేశాలు తమ పౌరులకు సలహాలిచ్చారు. ఇక ఫిబ్రవరి వరకు ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చు అని హెచ్చరించింది కేంద్ర వాతావరణ శాఖ.